నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఇటీవల కాలంలో ప్రతి మనిషిలో కనిపిస్తున్న సమస్యలు సయాటికా, మోకాళ్ల నొప్పులు, బ్యాక్ పెయిన్, మెడ నొప్పులు. వీటి నుంచి విముక్తి పొందాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా మంది కోవిడ్ తర్వాత కూడా వచ్చిన నొప్పులు భరించలేకపోతున్నామని అంటున్నారు. ఇవే కాకుండా చాలా దీర్ఘకాలిక నొప్పులు వేధిస్తూ ఉంటాయి. వీటన్నింటికి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ద్వారా శస్త్రచికిత్స లేకుండానే నివారిస్తామంటున్నారు పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ స్పెషలిస్ట్ డాక్టర్ ధీరజ్ గారు. ఇప్పుడు ఆయన మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగే మన వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే అండి. సో మెయిన్ గా అంటే ఈ సయాటికా సమస్యతో కావచ్చు లేదా జనరల్ పెయిన్ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నటువంటి వారు, సఫర్ అవుతున్నటువంటి వారు మనకు డే బై డే పెరిగిపోతూ ఉన్నారు. సో మీరు ఏం చెప్తారు సార్? ఫస్ట్ సయాటికా సమస్య గురించి ఏం చెప్తారు? పెయిన్ అనేది చాలా మందికి ఎర్లీగా ఆన్సెట్ అవుతుంది ఆర్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ డీజనరేటివ్ చేంజ్ అంటే జాయింట్స్లో కానీ ఆర్ బాడీలో నరాలు కానీ ఏదైనా అరుగుతూ ఉంటే దానికి పెయిన్ అనేది సింటమ్ అవుట్కమ్ వస్తుంది. సో పెయిన్ అనేది ఎందుకు వస్తుంది అంటే మనకి చూసుకోవాల్సింది బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంది. అంటే అధిక బరువుతో ఉన్నారా, ఒబెసిటీతో ఉన్నారా, ఆర్ వాళ్ళు చేసే పనుల్లో బాగా వంగాల్సి వస్తుందా, ఆర్ సడన్గా బరువులు ఎత్తారా. సో ఇవన్నీ మనం పరిగణలో తీసుకోవాలి. సో వాళ్ళు తీసుకునే పనుల్లో కాకుండా తీసుకునే ఆహారం. సో చాలామందికి న్యూట్రిషన్ డెఫిషియన్సీతో చాలా బాధపడుతూ ఉంటారు. సపోజ్ B12 కానీ ఆకుకూరల్లో సరిగా తీసుకోకపోతే వాళ్ళకి పెయిన్స్ కూడా చాలా నడుము నొప్పి కానీ కాళ్ళ తిమ్మిరి రావడం ఇలాగ చూస్తూనే ఉంటాం. అదే బాగా అధిక బరువుతో ఉన్నప్పుడు కాల్షియం అండ్ వైటమిన్ డి సప్లిమెంటేషన్ సరిగా లేకపోతే వాళ్ళకి మోకాళ్ళ అరుగుదల కానీ జాయింట్స్ అరుగుదల, ఆస్టియోపోరోసిస్ అంటాం. సో వీటి వల్ల కూడా మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ చాలా సఫర్ అవుతూనే ఉంటారు. సో లైక్ మనకి బాడీ స్ట్రక్చర్ మెయింటైన్ చేసుకోవడం, స్ట్రెంథనింగ్ సరిగా లేకపోవడం, పౌష్టికాహారం లోపం, ఇవన్నిటితోటి రూట్ కాజ్ ఉంటుంది. సో వీరన్నిటి వల్ల మనకి పెయిన్ అనేది బయటకు కనిపిస్తుంది. సో ఎందుకు వస్తుంది అని అనలైజ్ చేయడం అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే కూర్చునే విధానం కానీ ఎక్సర్సైజ్ చేయడం ఇవన్నీ చేస్తుంటే మనం దీర్ఘకాలికంగా రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, మీతో మాట్లాడడానికి కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి. సైదులు ఉన్నారు. సైదులు గారు. సార్ నాకు L3, L4, L5 డిస్క్ ప్రాబ్లం సార్. ఓకే అండి. అయితే పెయిన్ వస్తుంది అప్పుడప్పుడు, కానీ ఎక్కడికి పోయినా సర్జరీ అంటున్నారు. సర్జరీ లేకుండా చేయగలుగుతారా? సో మీకు నడుము నుంచి కాళ్ళ వరకు తిమ్మిరి రావడం అట్లా ఉంటుంది, ఓన్లీ నడుములోనే నొప్పి వస్తుందండి మీకు? నడుము కాదు సార్, లెఫ్ట్ లెగ్ మొత్తం కాలు నొప్పి సార్. సో యూజువల్లీ నడుములో L3, L4, L4, 5 ఇలాగా లెవెల్స్ ఉంటాయండి. నడుములో మనకి లంబార్ లెవెల్స్లో నెంబరింగ్ వైజ్ ఉంటుంది. సో వీటిలో ఎక్కడైనా నర్వ్ కంప్రెషన్ వల్ల డిస్క్ బల్జ్ అవ్వడం వల్ల కానీ ఆర్ జాయింట్లు అరిగిన స్పాండిలోసిస్ అయినా కానీ నర్వ్ మీద కంప్రెషన్ పడి నడుము నుంచి కాళ్ళ వరకు తిమ్మిరి వచ్చినట్టు, లాగినట్టు అలా ఉంటుంది. సో ఆపరేషన్ ఎప్పుడు వెళ్ళాలంటే కాళ్ళంతా మొద్దుబారినప్పుడు, హెవీగా ఉన్నప్పుడు, యూరిన్ మోషన్ తెలియకుండా అవుతున్నప్పుడు, భరించలేనంత పెయిన్ ఉన్నప్పుడు మాత్రం మీకు ఆపరేషన్ అవసరం పడుతుంది. లేదు అంటే ఆపరేషన్ లేకుండానే వాటికి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ తోటి దానికి సులభంగా ఆపరేషన్ లేకుండానే డే కేర్ అంటే మార్నింగ్ వచ్చి సాయంత్రం వెళ్ళిపోయే విధంగా ఉన్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ మీ అందుబాటులో ఉంటాయి. లైక్ డిస్క్ డీకంప్రెషన్ అంటాం, PLDD, పర్క్యూటేనియస్ లేజర్ డిస్క్ డీకంప్రెషన్. సో దీని ద్వారా సయాటికా సిమ్టమ్స్ని మనము ఆపరేషన్ లేకుండానే డిస్క్ని డీకంప్రెషన్ చేసి మనం నర్వ్ మీద ఒత్తిడి తగ్గించుకుంటే ఆటోమేటిక్గా మీకు పెయిన్ తగ్గుతుంది. సో ఇలాగా మీకు అండర్లయింగ్ స్ట్రక్చర్స్ మీ MRI రిపోర్ట్స్ తీసుకొస్తే మనం దాన్ని అనలైజ్ చేసుకుని ఎటువంటి ప్రొసీజర్ మీకు సూటబుల్ అవుతుందో మీకు అడ్వైస్ చేయడం జరుగుతుంది. అలానే అసలు ఈ సయాటికా పెయిన్ అనేది ఎందుకు వస్తుందంటే ఏం చెప్తారండి? అంటే ఇది సయాటికా పెయిన్ అని ఒక పేషెంట్ దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటారు? ఇది సయాటికా అంటే లోపల స్ట్రక్చర్స్ డ్యామేజ్ వల్ల వచ్చిన సిమ్టమ్. సయాటిక్ నర్వ్ అనేది కొన్ని నర్వ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, L3, L4, L5, S1. సో ఈ లెవెల్స్లో ఎప్పుడైనా నర్వ్ దగ్గర ఇన్ఫ్లమేషన్ కానీ నర్వ్ మీద ప్రెషర్ పడితే దాని లక్షణం ఏంటి? నడుము నుంచి కాళ్ళ వరకు తిమ్మిరి రావడం, షాక్ రావడం, కరెంట్ కొట్టినట్టు అనిపించడం, చీమలు పాకినట్టు అనిపించడం, ఇలాగా రకరకాలుగా సిమ్టమ్స్ ఉంటాయి. సో ఇవి సయాటికా యొక్క లక్షణాలు. బట్ అండర్లయింగ్ కాజ్ ఏంటి? నర్వ్ మీద ఒత్తిడి రావడం. సో వయసురీత్యా స్పాండిలోసిస్ అంటాం ఆర్ ఫేసెడ్ జాయింట్ ఆర్థ్రోపతి. సో జాయింట్ వాపు వచ్చినా కానీ నర్వ్ మీద ఒత్తిడి అవుతుంది ఆర్ లోపల డిస్క్ బల్జ్ అవుతుంది. సో డిస్క్ ప్రొలాప్స్ అంటాం.
డిస్క్ బల్జ్ అయినప్పుడు నరు మీద ఒత్తిడి పడినా కానీ స్పైనల్ కార్డ్ నుంచి వచ్చిన నరు మీద ఒత్తిడి పడితే ఆ నడు నుంచి కాళ్ళ వరకు తిమ్మిరి వచ్చినట్టు అలా అనిపిస్తుంది. సో వీళ్ళు ముఖ్యంగా చూసుకోవాల్సిన సిమ్టమ్స్ ఎలా అంటే వాళ్ళు పడుకున్నప్పుడు కాళ్ళు పైకి నేరుగా ఎత్తారనుకోండి ఒరిజినల్ సిమ్టమ్స్ మళ్ళీ రీగెయిన్ అవుతుంది అనమాట. సో అండ్ కొంతమందికి మొద్దు బారడము ఆర్ స్పర్శ కొంచెం లేకపోవడం ఇలా రకరకాలుగా సిమ్టమ్స్ ఉంటా ఉంటాయి. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, నితిన్ గారు రామంతపూర్ నుంచి. నితిన్ గారు, హలో. హలో నితిన్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. ఓకే అండి. హలో హలో చెప్పండి నితిన్ గారు. డాక్టర్ ధీరజ్ గారు, ఎస్, నేను మీది పెయిన్ రిలీఫ్ అండ్ వెల్నెస్ సెంటర్ అన్నారు కదా. అవునండి. సో మాకు డయాబెటీస్ ఉంది 3-4 years నుంచి. మీ దగ్గర ట్రీట్మెంట్స్ తో ఏమన్నా సొల్యూషన్ దొరుకుతుందా అండి? యా, డెఫినెట్లీ అండి. సో డయాబెటీస్ అనేది ఇట్స్ మెటబాలిక్ కండిషన్, లాంగ్ టర్మ్ ఏమైనా ఇన్ఫ్లమేషన్స్ ఇట్లాంటివి ఉన్నాయి కానీ షుగర్ ఎర్లీగా ఆన్సెట్ అవుతూ ఉంటుంది. ఆర్ మన దీనికి టైప్స్ ఉంటాయి, టైప్ 1 టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 అంటే ఇది ఇన్సులిన్ సరిగా సక్రీట్ అవ్వడం వల్ల దానికి టైప్ 1 అంటే. టైప్ 2 అంటే మనకి ఏజ్ రిలేటెడ్ వచ్చినప్పుడు 40-50 yearsలో స్లోలీ షుగర్ అనేది ఫామ్ అవుతుంది. సో మన వెల్నెస్ సెంటర్లో ఏం చేస్తామంటే దీనికి అడ్వాన్స్డ్ మాలిక్యులర్ థెరపీస్ ఉంటాయి, లైక్ మాలిక్యులర్ ఓజోన్ అని చెప్పి, మాలిక్యులర్ హైడ్రోజన్. సో వీటి ద్వారా షుగర్తో వచ్చిన కాంప్లికేషన్స్ తగ్గించుకోవడం, షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడం అండ్ డయాబెటిక్ న్యూరోపతి కానీ ఇలాంటి పెయిన్ఫుల్ కండిషన్స్ని కూడా మనం అడ్రస్ చేస్తాం. సో షుగర్లో ఇంకొకటి ముఖ్యంగా చూసుకునేది ఫ్రోజన్ షోల్డర్. సో జాయింట్లో టైట్గా అయిపోవడం, మూమెంట్ చేయలేకపోవడం, ఏమైనా వస్తువు పై నుంచి తీయాలన్నా కానీ చాలా ఇబ్బంది పడ్డాం. సో ఇవన్నీ ఫ్రోజన్ షోల్డర్ యొక్క లక్షణాలు. సో ఇవన్నీ మూల కారణం షుగర్ ఉంటుంది. సో షుగర్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా మన సెంటర్లో చూసేది ఫ్రోజన్ షోల్డర్ ఉంటుంది, ఆర్ డయాబెటిక్ న్యూరోపతి అంటాం. అరికాళ్ళలో తిమ్మిర్లు కానీ మంట రావడం, బాగా నొప్పితో బాధపడుతూ ఉంటారు. సో షుగర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే మన దగ్గర అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ తోటి దాన్ని షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఏదైనా షుగర్ రిలేటెడ్ డయాబెటిక్ న్యూరోపతి కానీ ఫ్రోజన్ షోల్డర్స్ ఉంటే పెయిన్ మేనేజ్మెంట్ పద్ధతి ద్వారా వాళ్ళకి పెయిన్ నుంచి విముక్తి కల్పిస్తాం. నెక్స్ట్ కాలర్ కుమార్ గారు ఉన్నారండి. కుమార్ గారు, నమస్తే అండి. అమ్మ చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. వెన్నుపూస నొప్పి మేడం, ఓకే వెన్నుపూస దగ్గర. ఓకే. సో ఓన్లీ నడుములోనే ఉంటుందండి, మొంగినా కానీ బరువులు ఎత్తిన నొప్పి వస్తుందండి మీకు? అవును సార్. వయసు ఎంత ఉంటుందండి మీది? వయసు 45. సో ఏం పని చేస్తుంటారు మీరు? మాకు దేశాలు అయ్యి ఉన్నాయి సార్. అండ్ వంగినప్పుడు కాళ్ళకి ఏమైనా తిమ్మి రావడం అలా ఉంటుందా మీకు? వస్తుంది సార్, పడుకున్నప్పుడు వస్తుంది సార్. సో ఇది మనకి ఎక్కువగా పని చేసే వాళ్ళు, ముందు కొంగి కూర్చునే వాళ్ళకి డిస్క్ అనేది డీజనరేషన్ ఉంటుంది. అంటే బాగా దీర్ఘకాలంగా ఒత్తిడి ఉన్నప్పుడు ప్రెషర్ పడడం వల్ల డిస్క్లోకి న్యూట్రిషన్ సరిగా ఇంటేక్ అండ్ అవుట్ఫ్లో ఉండదు. సో ఎప్పుడైతే డిస్క్ మీద బాగా కంటిన్యూస్గా ప్రెషర్ ఉండడం, లైక్ సిట్టింగ్ కానీ, బరువులు ఎత్తడం, ఫార్వర్డ్ బెండింగ్, ముందుకు వంగడం, వీటిలో డిస్క్ అనేది అరిగిపోవడం జరుగుతుంది. సో లోపల 2 స్ట్రక్చర్స్ ఉంటాయి డిస్క్లో, పల్ప్ ఉంటుంది, అవుటర్ లేయర్ యాన్లస్ ఉంటుంది. సో ఎప్పుడైతే పల్ప్ మీద బాగా ప్రెషర్ పడడంలో డిస్క్ యొక్క కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందంటే స్పాంజ్ లాగా ఉంటుంది. సో కాన్స్టాంట్ ప్రెషర్ వల్ల ఈ స్పాంజ్ తత్వం అనేది కోల్పోవడం జరుగుతుంది. సో దీనివల్ల పల్ప్ లీక్ అవడం కానీ, డిస్క్ క్రాక్ అవడం, వీటి వల్ల మనకి డిస్క్ డీజనరేషన్ అవుతుంది. సో వీళ్ళకి డిస్క్ ప్రొలాప్స్ అయ్యి ఆర్ డిస్క్ వచ్చి నర్వ్ మీద కంప్రెషన్ వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది. సో ఈ ఎలా వచ్చింది, ఏ లెవెల్లో ఉంది అది ఐడెంటిఫై చేసుకోవడం కోసం మనకు కావాల్సింది ఎంఆర్ఐ స్కాన్. ఎంఆర్ఐ లంబార్ స్కాన్ కానీ హోల్ స్పైన్ చేసుకుంటే మనకి ఏ లెవెల్లో డిస్క్ అరిగింది, ఎంత మోతాదులో అరిగింది, అంటే ఇది ఆపరేషన్ చేసేంత స్టేజ్లో ఉందా, లేకపోతే మందుల ద్వారా కానీ పెయిన్ మేనేజ్మెంట్ చికిత్స ద్వారా మీకు రిలీఫ్ ఇవ్వగలుగుతామో తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో ఎంఆర్ఐ చేసుకుని ఒకసారి సిమ్టమ్స్ బట్టి మీకు ఎటువంటి ట్రీట్మెంట్ మీకు ఇస్తే మీకు బెటర్ అవుతారో మాకు అర్థమవుతుంది. నెక్స్ట్ పోషణ గారు ఉన్నారు ఆదిలాబాద్ నుంచి. పోషణ గారు, హలో. హలో పోషణ గారు, మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. ఇది సైడ్ ప్రాబ్లం అండి. ఓకే అండి. నుంచి వరకు నొప్పి వస్తుందండి. ఓకే. మీ ఏజ్ ఎంత అండి? ఎప్పటి నుంచి ఉంది నడుము నొప్పి? 50 years. 50 years.
సో ఈ సయాటికా అనేది అగైన్ ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ కూడా చాలా మందికి వస్తూనే ఉంటుంది. లైక్ స్పాండిలోసిస్ కానీ, మజిల్ స్టిఫ్నెస్ స్పాజం వల్ల కానీ, ఆర్ యూజువల్లీ ఎక్కువగా చూసి అంటే డిస్క్ బల్జ్ అయ్యి నర్వ్ మీద ఒత్తిడి రావడం. సో ఇది ఎంతవరకు మీకు డిస్క్ బల్జ్ అయింది, ఏ లెవెల్లో అయింది? సో సిమ్టమ్స్ కూడా అలాగే ఉంటాయి. మనకి L3-4లో అయితే ఒక రీజన్ లెగ్ వరకు వస్తుంది, L4-5 అంటే కాళ్ళ వరకు రావడం, L5-S1 అంటే పాదం కింద వరకు కూడా రావడం. సో ఇలాగా మనం లెవెల్స్ చూసుకోవడం, ఎంత మోతాదులో అరిగింది. సో దీనికి ఆపరేషన్ రహితంగా మనం చేసే ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయంటే లేజర్ డిస్క్ డీకంప్రెషన్ ఉంటుంది, ఆర్ డిస్క్ ఓజోన్ న్యూక్లియోలైసిస్ అని ఉంటుంది. సో దీని ద్వారా మనకి వచ్చే లాభం ఏంటంటే డిస్క్ని ఆపరేషన్ లేకుండా ష్రింక్ చేయడం. సో ఆపరేషన్లో ఏమవుతుంది, డిస్క్ని కట్ చేసి తీయడం. సో డిస్కెక్టమీ ఉంటుంది ఆర్ లామినెక్టమీ ఉంటుంది, ఎక్కువగా ఉంటే స్పైన్ ఫిక్సేషన్ ఉంటుంది. మనం ఇందులో చేసేది అంటే డిస్క్ డీకంప్రెషన్. సో చిన్న ఇంజెక్షన్ ద్వారా సూదితోనే లేజర్ చేసుకుని ఆర్ ఓజోన్ డిస్కెక్టమీ ద్వారా డిస్క్ సైజ్ని యొక్క ష్రింక్ చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే డిస్క్ సైజ్ ష్రింక్ అయిందో వెనకాల ఉన్న నర్వ్ మీద ప్రెషర్ కానీ కంప్రెషన్ రిలీఫ్ వస్తుంది. సో ఆటోమేటిక్గా మీకు పెయిన్ తగ్గడం అండ్ దీర్ఘకాలికంగా నొప్పి లేకుండా ఉండడానికి మళ్ళీ మందుల ద్వారా ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్, రీహాబిలిటేషన్ చేసుకుంటే మీకు లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ రమేష్ బాబు గారు అండి, విజయవాడ నుంచి. రమేష్ బాబు గారు అవునండి, నేను చెప్పండి, రమేష్ గారు చెప్పండి. నా సైట్గా నాకు మాట్లాడడానికి ఫోన్ చేస్తున్నాను. ఓకే, సో ఎప్పటి నుంచి ఉందండి మీకు ఈ నొప్పి? హలో, ఎప్పటి నుంచి ఉందండి మీకు ఈ నొప్పి? 3 సంవత్సరాల నుంచి ఉందండి. సో సయాటికా అనేది అగైన్ సయాటికా నర్వ్ అండి. నర్వ్ ఎటువైపు వస్తుందండి మీకు? అది కుడివైపు అండి. కుడివైపు కాళ్ళ వరకు అంతా వస్తుందా, ఓన్లీ నడుములోనే ఉంటుందా? మన తొంటి దగ్గర నుంచి నడుం దగ్గర నుంచి మడ దగ్గర వస్తుందండి. సో సయాటికా లాగే ఉన్న వేరే లక్షణాలు కూడా ఉంటాయి. లైక్ మనకి మజిల్స్ టైట్నెస్ వల్ల ఆర్ మజిల్ ఇన్ఫ్లమేషన్ అయిన వాపు వచ్చినా కానీ సయాటిక్ నర్వ్ మీద కంప్రెషన్ అవుతుంది. దీన్నే మనము పైరిఫార్మిస్ సిండ్రోమ్ అంటాం. సో సయాటికా సేమ్ లక్షణాలు, తుంటి నుంచి కాళ్ళ వరకు కరెంట్ షాక్ వచ్చేలాగా ఇంకొక డయాగ్నోస్ ఏంటంటే పైరిఫార్మిస్ సిండ్రోమ్ అంటాం. ఇందులో కూడా సయాటిక్ నర్వ్ మీద పైరిఫార్మిస్ అనే ఒక చిన్న కండరం ఉంటుంది. ఆ కండరం ఎప్పుడైతే వాపు వచ్చిందో, ఎక్కువ కూర్చునే వాళ్ళకి కానీ కాన్స్టాంట్గా ప్రెషర్ పడిన వాళ్ళకి ఆ కండరం వాపు వస్తుంది. సో దీనివల్ల కూడా మనకి తుంటి నుంచి కాళ్ళ వరకు షాక్ వచ్చినట్టు, తిమ్మిరి వచ్చినట్టు, కరెంట్ కొట్టినట్టు ఇలాగ సిమ్టమ్స్ ఉంటాయి. సో వీ హ్యావ్ టు రూల్ అవుట్ మనకి పైరిఫార్మిస్ సిండ్రోమ్ ఉందా ఆర్ డిస్క్ బల్జ్ అయిందా. సో వీటికి కూడా అగైన్ మనకి ఎంఆర్ఐ స్కాన్ తీసుకుంటే ఎంతవరకు అరిగింది ఆర్ ఏ లెవెల్లో అరిగింది, ఆర్ మనకి పైరిఫార్మిస్ సిండ్రోమ్ వల్ల వచ్చిందా ఆర్ డిస్క్ బల్జ్ అయ్యడం వల్ల వచ్చిందా. అండ్ దీంతో పాటు ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తే మనకి ఇంకా నిర్ధారణ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాల్ రండి, దేవి గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. దేవి గారు మీ సమస్య చెప్పండి అమ్మా డాక్టర్ గారికి. నమస్తే అండి. నమస్తే దేవి గారు. అదేంటి నాకు L4, L5, L3 అవి వచ్చాయి. ఆ తర్వాత ఏమో నడుం దగ్గర నుంచి పాదం దాకా నించుంటే చాలు కాలు విపరీతంగా సరిపేస్తుంది, అరికాల దాకా. అసలు ఎంతంటే భరించలేంత బాధగా ఉంటుంది. ఇప్పటికి 3 నెలలు అయిపోయిందండి. నేను మంచం నుంచి పడిపోయాను. పడిపోయిన తర్వాత ఈ ప్రాబ్లం నుంచి ఎక్స్రే తీశారు, ఎంఆర్ఐ తీశారు, ఏవో పెయిన్ కిల్లర్ తీస్తున్నారు, కానీ నాకు అసలు 1% కూడా రిలీఫ్ రాలేదు ఇంత మటుకు. సో పడ్డం వల్ల, ట్రామా జరగడం వల్ల 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి ఫ్రాక్చర్ అవడం, అంటే మనకి వెన్నపూసల దగ్గర ఉన్న వర్టిబ్రా బాడీ ఏజ్ రిలేటెడ్ ఆస్టియోపోరోసిస్, అంటే ఎముకలు వీక్గా ఉన్నా కానీ కొంతమందికి వెడ్జ్ కంప్రెషన్ ఫ్రాక్చర్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల నడుంలో కొంచెం నొప్పి రావచ్చు. ఇంకొంతమందికి లిస్థెసిస్ అంటాం. సో వెన్నపూస ఒకదాని మీద ఒకటి పేరుకున్నప్పుడు దాన్ని ఫేసెడ్ జాయింట్ అంటాం. ఆ ఫేసెడ్ జాయింట్ దగ్గర ఫ్రాక్చర్ అయినా కానీ, పెడికిల్ దగ్గర ఫ్రాక్చర్ అయినా కానీ అది ఎముకలు ముందుకి వెనకకి జరగడం జరుగుతుంది. సో ఈ జరగడం వల్ల కూడా నరుము మీద ఒత్తిడి వచ్చే ఆస్కారం ఉంటుంది. సో మీరు పడ్డం జరగడం వల్ల పెయిన్ వచ్చింది కాబట్టి ఫ్రాక్చర్ ఉందా, లేకపోతే స్పాండైలో లిస్థెసిస్ ఉందా, ఆర్ ఎముకలు అరిగాయా, ఆర్ లేకపోతే డిస్క్ బల్జ్ అయిందో అని ఒక నిర్ధారణ చేసుకోవాలి. సార్ మన సెంటర్కి వస్తే మీకు ఎగ్జామిన్ చేసి ఏది ట్రీట్మెంట్ మీకు సూట్ అవుతుందో ఆర్ మీకు శస్త్రచికిత్స అవసరమా లేదో ఒకసారి నిర్ధారణ చేసుకుని మీకు సులువైన ట్రీట్మెంట్ అందిస్తాం. నెక్స్ట్ సూర్యనారాయణ గారు అండి, వైజాగ్ నుంచి. సూర్యనారాయణ గారు మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. సరే డాక్టర్ గారు. నమస్తే అండి నారాయణ గారు. నా పేరు
అయితే నేను పని చేస్తాను. ఓకే. అది ఇరుక్కుని ఏమంటారు ట్యాంక్స్ ఉంటాయి కదా, అది 15 years సర్వీస్ చేశానండి. ఓకే. సో మీ సమస్య చెప్పండి. ఈ నడుము అనేది అది L4 L3 ఉంటే టెస్ట్లు అన్ని చేశారంటే బాగానే ఉన్నా అన్నారు. దాంతో పాటు ఇప్పుడు 17 years సర్వీస్ అయింది. కాళ్ళు చేతులు పట్టేసినట్టు ఉంటున్నాయి. నడుము నొప్పి మాత్రం అలాగే ఉందండి. ఓకే. సో మల్టిపుల్ జనరలైజ్ బాడీ పెయిన్స్ ఉండాల్సిన కారణాలు అయితే కొన్ని ఉంటాయండి. లైక్ మన న్యూట్రిషన్లో కాల్షియం కానీ వైటమిన్ డి లోపించినా కానీ మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా జాయింట్స్ కానీ బోన్స్ కానీ వీక్గా ఉంటే మనకి బాడీలో ప్రెషర్ తట్టుకునే శక్తి ఉండదు. అంటే మనం నుంచున్నా కానీ ముందుకు వంగినా కానీ ఆ బయోమెకానిక్స్ కొంచెం ఆల్టరేషన్ ఉంటుంది. సో దీనివల్ల మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో మనం ఒకసారి డెక్సా స్కాన్ అంటే బోన్ మినరల్ డెన్సిటీ ఎంత ఉంది, ఎంత ఇంటెన్సిటీలో ఉంది, స్కోరింగ్ తెలుసుకుంటే అండ్ కాల్షియం వైటమిన్ డి మన బ్లడ్ టెస్ట్ చేసుకుంటే మీకు సులువైన ట్రీట్మెంట్ అందించగలుగుతాం. నెక్స్ట్ తిరుమల గారు అండి, బెల్లంపల్లి నుంచి. తిరుమల గారు, హలో. హలో మేడం, నా పేరు తిరుమల అండి, బెల్లంపల్లి నుండి. చెప్పండి సార్, నాకు ఇట్లా స్కూల్లో ఇట్లా జారి పడ్డానండి 3 years బ్యాక్. ఓకే. అప్పటి నుంచి ఇట్లా 2 sides నుంచి వస్తుంది సార్, చాలా విపరీతమైన పెయిన్. నడవలేకపోతున్నా, బెండ్ అయి పని చేయలేకపోతున్నా, చాలా కష్టంగా ఉందండి. ఓకే. తుంటిలో కానీ నడుములో నొప్పి వస్తుందండి మీకు? అవును సార్. ఓకే. సో యూజువల్లీ ఫీమేల్స్లో ఎస్పెషలీ జారి పడడం ద్వారా ఎస్ఐ జాయింట్ పెయిన్ చాలా మందికి చూస్తూనే ఉంటాం. సో ఇది వెన్నపూస నుంచి బటక్స్ దగ్గర ఉన్న బోన్ ఉంటుంది, సేక్రోఇలియాక్ జాయింట్ ఉంటుంది. సో అది నడుం కింద ఉన్న భాగం ఉంటుంది. సో సైడ్కి 2 వైపులా ఉంటాయి, 2 వైపులా ఎస్ఐ జాయింట్ అనే ఒక జాయింట్ ఆకారం ఉంటుంది. సో జాయింట్లో వాపు వచ్చిన ఆర్ ఇంపాక్ట్ వల్ల వాటర్ చేరినా కానీ ఇన్ఫ్లమేషన్ అయినా కానీ జాయింట్లో పెయిన్ వస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ బ్యాక్ పెయిన్. సో ఎస్ఐ జాయింట్లో వాపు వచ్చినా కానీ ఇది బ్యాక్ పెయిన్ లాగా వచ్చే లక్షణాలు ఉంటాయి. సో బ్యాక్ పెయిన్ ఉంటుంది, ఆర్ పిక్కల్లో కానీ తొడ దగ్గర లాగినట్టు గుంజినట్టు కూడా పెయిన్ ఉంటుంది. సో ఇది ఎస్ఐ జాయింట్ ఆర్థ్రోపతి ఉండొచ్చు, ఆర్ అగైన్ మజిల్ రిలేటెడ్ మయోఫేషియల్ పెయిన్స్ కూడా ఉంటాయి. సో వీటిని నిర్ధారణ చేసుకోవడానికి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తే మీకు ఎగ్జాక్ట్గా డయాగ్నోసిస్ కూడా చెప్పగలుగుతాం. మీరు ఒక సెంటర్కి వస్తే మీకు అందుబాటులో ఉంటుంది, మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది. ఓకే. నెక్స్ట్ శంకర్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. శంకర్ గారు, హలో చెప్పండి అమ్మా. శంకర్ గారు మాట్లాడండి. హలో సార్, నమస్తే. నమస్తే అండి సార్, నా పేరు అది శంకర్ సార్. సార్ చెప్పండి శంకర్ గారు. సార్, నాకు L4 L5 డిస్క్ ప్రాబ్లం ఉంది. ఓకే. సో సిమ్టమ్స్ ఎలా ఉంటాయండి? 5 years అవుతుంది. సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? మీకు నడుములోనే నొప్పి ఉంటుందా, కాళ్ళ వరకు? లెఫ్ట్ లెగ్ సార్, లెఫ్ట్ లెగ్ మొత్తం ఇప్పుడు 2 months నుంచి గుంజుతుంది బాగా. ఇంతకుముందు లేకుండే, ఓన్లీ బ్యాక్ పెయిన్ ఉండే. సో 2 months నుంచి లెఫ్ట్ లెగ్ మొత్తం టైట్ అయిపోతుంది. ఓకే అండి. సో అగైన్ హోమియోపతి కూడా వాడాను. ఓకే. ఏం క్యూర్ అవ్వలేదు సార్. ఏజ్ ఎంత ఉంటుందండి మీది? 35 అండి. 35. సో యూజువల్లీ యంగ్ అడల్ట్స్లో ఆర్ యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి డిస్క్ బల్జ్ అయ్యే ఇంకొక కారణం ఏంటంటే డిస్క్ డీజనరేషన్ ఆర్ డిస్క్లో టేర్ అవడం. సో సడన్గా హెవీ వర్క్ అయినా, సడన్గా ముందుకు వంగాల్సి వచ్చినా డిస్క్ అనేది క్రాక్ అవడం జరుగుతుంది. సో దీన్నే మనం యాన్యులర్ టేర్ అంటాం. సో డిస్క్లో ఉన్న పల్ప్ మెటీరియల్ కొంచెం లీక్ అయినప్పుడు వేగ్గా సిమ్టమ్స్ స్టార్ట్ అయిందంటే నడుములోనే ఎక్కువగా పెయిన్ రావడం. అదే మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే అది నడుము మీద కంప్రెషన్ ఒత్తిడి పడి నడుము నడుము నుంచి కాళ్ళ వరకు కూడా తిమ్మిరి వచ్చే ఆస్కారం ఉంటుంది. సో వీళ్ళకి మనం ప్రిస్క్రైబ్ చేసేది ఏంటంటే రెస్ట్ అండ్ ఆల్సో మెడికేషన్ ద్వారా మ్యాక్సిమం తగ్గుతుంది. లేదు అంటే మనకి డిస్క్ క్రాక్ అయినప్పుడు దాంట్లో మనకి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. లైక్ బయోక్లోప్లాస్టీ అంటాం, డిస్క్ లేజర్ ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ వీటితో పాటు డిస్క్లో పిఆర్పి ఇంజెక్షన్ కూడా చేయడం జరుగుతుంది. సో దీనివల్ల డిస్క్ డీజనరేషన్ యాన్యులర్ టేర్ ఉన్న అది మళ్ళీ నార్మల్గా హీల్ అయ్యి యథావిధిగా అవుతుంది, పెయిన్ కూడా ఈజీగా తగ్గిపోతుంది. నెక్స్ట్ సాంబశివరావు గారు అండి, విజయవాడ నుంచి. సాంబశివరావు గారు, మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, నాకు రైట్ సైడ్ కుడికాలు బాగా పెయిన్ సార్. ఓకే. ఓన్లీ మోకాళ్ళేనండి? కరెంట్ కొట్టినట్టు? ఓన్లీ మోకాళ్ళే సార్, ఇంక ఏ కంప్లైంట్ లేదు. బాడీ అంతా కూడా నెంబర్ 1. మీ వయసు ఎంత ఉంటుందండి ఇప్పుడు?
నా 67 సార్, 70 దగ్గర ఉంది సార్. ఓకే అండి. సో మోకాలు వెయిట్ వచ్చి 65 సార్ వెయిట్. ఓకే అండి. సో ఇది ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ కండిషన్స్ లా ఉండొచ్చు. వేరే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను సార్ నేను. ఓకే. అయితే ఎక్స్రే చూశారు. వేరే 2-3 డాక్టర్స్ అన్నారు ఆపరేషన్ చేయాలన్నారు సార్. ఓకే అండి. ఇంకో వేరే వాళ్ళు అంటే ఆపరేషన్ అవసరం లేదు, ఏదో చేస్తారా అన్నారు సార్. తెలియట్లేదు, డిసిషన్ తీసుకోలేదు సార్, నేను ఎంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. ఓకే అండి. అట్లా ఉన్నా సార్. సార్ మీరు టీవీలో కనబడితే మేము అడుగుదాం మీ సలహా. ఓకే. సో ఇది ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ కండిషన్ అంటే మోకాళ్ళ అరుగుదల, అంటే మోకాళ్ళ మధ్యలో ఉన్న గుజ్జు పదార్థం కాట్లే జరిగినా కానీ ఆర్ ఇతరత స్ట్రక్చర్ డ్యామేజ్ అయినా కానీ దాని అవుట్కమ్ పెయిన్ లాగా ఉంటుంది. సో జాయింట్ అరుగుదల వల్ల వచ్చిన పెయిన్ నీ ఆస్టో ఆర్థరైటిస్ అంటాం. ఇది ఏ స్టేజ్లో ఉండాలని నిర్ధారణ చేసుకోవడానికి ఎక్స్రే కానీ ఎంఆర్ఐ స్కాన్ చేసుకుంటే మనకి ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. సో దీనికి మీకు ఈజీగా ఆపరేషన్ రహిత పరిష్కారం ఏంటంటే దీనికి నీ జాయింట్లో చేయాల్సిన లేజర్ ట్రీట్మెంట్, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఆఫ్ జెనికులర్ నర్వ్స్. సో మోకాలు చుట్టూ నరాల దగ్గర పెయిన్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో పెయిన్ నుంచి రాకుండా మనకి మెదడుకి చేరకుండా దాన్ని అక్కడే ఆపడానికి మనం చేసే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటంటే నీ జాయింట్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. దీని ద్వారా మనకి ఆపరేషన్ లేకుండా చిన్న సూదితోనే ఆ నర్వ్ నుంచి వచ్చే పెయిన్ ఆగిపోతుంది. అండ్ జాయింట్ రీమోడల్ చేయడానికి ఆర్ జాయింట్లో వాపు కానీ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి జాయింట్లో చేసుకోవాల్సింది ఏంటంటే పిఆర్పి ఇంజెక్షన్స్, ప్లాస్మా ఇంజెక్షన్స్ కానీ, ఓజోన్ ఇంజెక్షన్స్ కానీ, హైడ్రోజోన్ ఇంజెక్షన్స్. ఇలాగా మనకి ఆపరేషన్ లేకుండా డే కేర్ కేవలం 1 గంటలోనే మీకు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఓకే. అయితే డాక్టర్ గారు ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అంటే ఏమున్నాయండి మీ దగ్గర అవైలబుల్గా? సో ఫర్ బ్యాక్ పెయిన్ వాట్ వీఆర్ ఆఫరింగ్ ఇస్ బై గివింగ్ లేజర్ డిస్క్ డీకంప్రెషన్. సో యూజువల్గా చూసుకునేది కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చిన సర్జరీ చేసేది ఎలా ఉంటుందంటే లామినెక్టమీ అంటాము ఆర్ డిస్కెక్టమీ, స్పైన్ ఫిక్సేషన్ ఉంటుంది. సో మన దగ్గర ఇలాంటి ఆపరేషన్ లేకుండానే మనకి చిన్న సూదితోనే ఎలాగో అంటే మనకి ఆపరేషన్లో లోపల స్ట్రక్చర్స్ చూడడానికి మనం ఆపరేషన్లో కోసే ఉంటుంది. సో ఇలాగ ఓపెన్ చేయకుండానే మనకి సిఎం, ఫ్లోరోస్కోపీ ఆర్ అల్ట్రాసౌండ్ పద్ధతి ద్వారా లోపల స్ట్రక్చర్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. సో మనకి లోపల ఎక్కడికి వెళ్ళాలి, ఏ మార్గం ద్వారా వెళ్ళాలి, ఎంత డెప్త్లో వెళ్ళాలి, కరెక్ట్ టార్గెట్ సైట్ దగ్గర ఉన్నామా లేదా మనకి అర్థమవడం కోసం ఈ మెషిన్స్ యొక్క సహాయంతో నీడిల్ని అక్కడ ఆ టార్గెట్ సైట్ వరకు తీసుకెళ్ళినాక అక్కడ లేజర్ కానీ డిస్క్ ఓజోన్ ఇంజెక్షన్ చేస్తే డిస్క్ యొక్క సైజ్ని మనం ష్రింక్ చేయడం జరుగుతుంది. సో సయాటికా ఎందుకు వస్తుంది? డిస్క్ బల్జ్ అవ్వడం వల్ల నర్వ్ మీద ఒత్తిడి వల్ల వస్తుంది. సో డిస్క్ బల్జ్ అయిన దాన్ని ష్రింక్ చేస్తే మనం ఆటోమేటిక్గా నర్వ్ మీద ప్రెషర్ రిలీఫ్ వస్తుంది. సో ఆటోమేటిక్గా పెయిన్ కూడా తగ్గుతుంది. సో ఇలాగా సయాటికాకి అనేక రకమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. డిస్క్ లేజర్ అంటాము, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, పిఆర్పి పద్ధతి ద్వారా, రీజనరేటివ్ థెరపీస్, ఈవెన్ స్టెమ్ సెల్స్ కూడా మనకి డిస్క్ డీజనరేషన్ ఉంటే దాంట్లో ఇంజెక్షన్ చేస్తే డిస్క్ మళ్ళీ రీమోడలింగ్ కూడా అయ్యే ఆస్కారం ఉంటుంది. ఓకే. నెక్స్ట్ నాగబాబు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. నాగబాబు గారు హలో, చెప్పండి మీ సమస్య. చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్, నేను నాగబాబు. నేను లాస్ట్ 1 వీక్ బ్యాక్ మీ దగ్గరకు వచ్చాను. అవునండి నాగబాబు గారు. అవును సార్, జాయింట్ ఇన్ఫ్లమేషన్. ఎస్ లాస్ట్ 1 మంత్ అంతా చాలా సఫర్ అయ్యాను పెయిన్ తో. అవునండి. అవును సార్. అయితే మీరు ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత నాకు చాలా పెయిన్ పోయింది సార్. గ్రేట్ టు నో దట్. ఇంకొక సమస్య ఏంటంటే సార్, అది డిస్క్ దగ్గర L5S1 దగ్గర బల్జ్ అయింది అన్నారు కదా సార్. అవునండి. అది కూడా చేయడానికి ఉంటుంది సార్? ప్రజలందరికీ మీ ద్వారా ఆ ఓజోన్ థెరపీ అనేది ఒకసారి చెప్పండి సార్, ఎందుకంటే నేను చాలా రిలీఫ్ పొందాను దాన్ని. ఎస్, అండర్స్టాండ్. మీరు అదే తను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఒక 30-40 డాక్టర్స్ తిరిగి లాస్ట్ రిసార్ట్గా ఇంకా హెల్ప్లెస్ సిచ్యువేషన్లో మన దగ్గర వచ్చారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆపరేషన్ చేయాల్సిందే, లేకపోతే ఓన్లీ బ్లడ్ రెస్ట్ తోటే ఉంటే సరిపోతుంది అన్నారు. బట్ తనకి వర్క్ చేయడం కష్టమవుతుంది, డైలీ యాక్టివిటీస్ చేయడం కష్టమవుతుంది, ఏమైనా కూర్చోవాలన్నా వాష్రూమ్కి వెళ్ళాలన్నా కష్టమయ్యేది. సో మన దగ్గర వచ్చాక ఎగ్జామిన్ చేశాక మనం చూసుకుంది ఏంటంటే మనకి జాయింట్ ఇన్ఫ్లమేషన్, ఎస్ఐ జాయింట్ వల్ల కూడా తనకి నడుము నొప్పి వస్తుంది. సో తనకి చేసింది అంటే జాయింట్లోకి ఓజోన్ ఇంజెక్షన్ ద్వారా దానికి ఇన్ఫ్లమేషన్ వాపు తగ్గించి ఫ్రెష్ ఆక్సిజన్ సప్లై చేయడం వల్ల జాయింట్ మళ్ళీ హీల్ అయ్యి తనకి పెయిన్ ఆటోమేటిక్గా తగ్గింది. సో ఇంకొక సమస్య ఏంటంటే L5S1లో తనకి డిస్క్ బైల్స్తో పాటు కట్ అయ్యింది, అంటే యాన్యులర్ టేర్ అంటాం. ఈ సమస్యకి మనకి చేసే ఈజీ పరిష్కారం ఏంటంటే
మనకి డిస్క్ పిఆర్పి ఇంజెక్షన్. సో డిస్క్ డ్యామేజ్ అయిన డిస్క్ని మళ్ళీ రీజనరేట్ చేయడానికి ఆర్ మళ్ళీ హీల్ చేసుకోవడానికి మనం తీసేదంటే తన పేషెంట్ యొక్క సొంత బ్లడ్లోంచి ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ తీసుకుని మళ్ళీ అది అరిగిపోయిన డిస్క్ కానీ ఆర్ క్రాక్ అయిన దగ్గర ఇంజెక్షన్ చేస్తే అది మళ్ళీ హీల్ అయ్యి పెయిన్ కూడా తగ్గే ఆస్కారం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి ధీరజ్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాటి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.